హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు కదూ? ఈరోజు వీకెండ్ కదండి, మా తమ్ముడు గారి పిల్లలు వచ్చారు. ఇంట్లో స్నాక్స్ చేయడానికి ఏమీ లేకపోతే ఇంట్లో ఉన్న అటుకులతోటే ఇలా చేసేసానండి. 2 మినిట్స్లో చేసే అటుకులండి ఇవి. ఇందులో చిన్నగా కట్ చేసిన కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, నిమ్మరసంతో గార్నిష్ చేసుకుంటే ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందండి. ఈ అటుకులను చాలా ఈజీగా ఎవరైనా చేసేయచ్చు. ఎంతో టేస్ట్గా ఉండే ఈ అటుకుల్ని ఏ విధంగా చేయాలో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? అటుకులు వేయించడానికి 2 కప్పులు తీసుకున్నానండి. ఈ అటుకులు ఇంట్లోనే ధాన్యం నానబెట్టి ఆడించిన అటుకులు కొంచెం పలుచగానే ఉంటాయండి. బయట కొన్న అటుకులు అంటే కొంచెం మందంగా ఉంటాయి. ఈ కప్పుతో 2 కప్పులు తీసుకున్నాను. పింక్ సాల్ట్, కారం, ఆయిల్, చిన్నగా కట్ చేసిన కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, పసుపు. ఈ అటుకుల్ని వేయించుకుందామండి. పాన్ పెట్టుకుని ఇందులోకి 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. డీప్ ఫ్రై చేయట్లేదండి, ఆయిల్లోనే వేయిస్తాను. ఆయిల్ కూడా ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాక బాగా మరగాలండి అటుకులు వేయించడానికి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఈ అటుకులను ఇందులో వేసుకుని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇందులోకి పింక్ సాల్ట్ వేస్తున్నానండి. ఈ పింక్ సాల్ట్ని మనం చేతితోటే జల్లుకోవాలి. అలాగే పసుపును కూడా స్పూన్తో వేస్తే ఒకచోటే పడిపోతుందండి, అంతా కలవదు. అందుకని నేను చేతితో స్ప్రింకిల్ చేశాను. పసుపు, ఉప్పు కూడా. ఇవి మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం వేయించానండి. 1 నిమిషం వేగిన తర్వాత ఇందులోకి కారాన్ని కూడా స్ప్రింకిల్ చేస్తున్నాను. ఇది ఇంట్లోనే హోమ్ మేడ్ కారం అండి. ఈ కారాన్ని కూడా స్ప్రింకిల్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుని వేయించుకోవాలి. కలుపుకుంటూ ఫ్లేమ్ అయితే హై ఫ్లేమ్ పెట్టకూడదండి, లో ఫ్లేమ్, మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. ఇలా ఇంకొక నిమిషం వేయించుకుంటే సరిపోతుందండి. అటుకులు అయితే కొంచెం పలచగానే ఉన్నాయి కాబట్టి త్వరగానే వేగిపోతున్నాయి. ఇది 2 మినిట్స్తో అయిపోయే రెసిపీ అండి. ఇంకొక నిమిషం ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. వెంటనే ఈ పాన్లో ఉన్న అటుకులు వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఒకసారి కిందకి పైకి కూడా బాగా కలుపుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. అదే పాన్లో ఉంచామంటే హీట్కి మాడిపోతాయండి. ఈ అటుకులు ఈ ప్లేట్లో వేసుకున్న తర్వాత బాగా చల్లారాలి. బాగా చల్లారిన తర్వాత ఇందులోకి మనం ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, నిమ్మరసంతో గార్నిష్ చేసుకోవాలి. అన్ని పనులను నేను చేస్తానని రెడీ అయిపోతుందండి మా మేనకోడలు. దానికి కుకింగ్ అంటే చాలా ఇష్టం. దీన్ని మనం బాగా కలుపుకొని బాగా చల్లారి పెట్టుకోకపోతే మనకి టేస్ట్ బాగుండదు అన్నమాట. మా అత్త 2 మినిట్స్ లో ఈ అటుకులు చేసేసింది. అంత ఈజీగా ఉందన్నమాట. మా చెల్లి కూడా ఇది చేసేయగలదు. అంత ఈజీగా ఉందన్నమాట. ఇది మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్. మీ పిల్లలకైతే నోటి దగ్గర ఆపకుండా తినేస్తారనమాట. చాలా బాగుంది ఇది. కొత్తిమీర, ఉల్లిపాయ నేనే చల్లుతాను. ఈ లెమన్ కూడా నేనే చల్లుతాను అనమాట. మాకు ఆడపిల్ల లేని మూలన అదంటే ఇంట్లో బాగా కారం అండి. అది నాకు ఆర్డర్ పాస్ చేసింది. ప్రతి వీడియోలోనూ నేను ఉంటాను అత్త, నన్ను కంపల్సరీ తీయాలని ఆర్డర్ పాస్ చేసిందండి. అలాగే దానికి కుకింగ్ అంటే ఇప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్. అలాగనే ఇదిగోండి ఈ విధంగా మొత్తం అంతా కూడా మనం చల్లారిన తర్వాత కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, నిమ్మరసంతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో టేస్ట్గా ఉంటాయి. అలాగే ఎంతో ఈజీగా 2 మినిట్స్లో ఈ అటుకులను వేయించేసుకోవచ్చు. మీరు కూడా మీ ఇంట్లో అటుకులు ఉంటే ఎప్పుడైనా ఇలా పిల్లలు వచ్చినా ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినా కూడా ఈజీగా చేసే రెసిపీ అండి. ఈ అటుకులను వేయించి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మా మేనగోళ్ళ రివ్యూ కూడా మీరు వినండి. ఇప్పుడు నేను చెప్దాం అనుకుంటున్నా. ఎమ్మి చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి.
ఇది పిల్లలకు పెట్టారంటే నోరు నోరు ముయ్యకుండా తింటారు. అసలు చాలా బాగుంది. మీరు కూడా తినాలనుకుంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.